ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో మిల్క్ని యాడ్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ని మిక్సీ చేసుకొని సైడ్కి పెట్టుకోండి లమ్స్ లేకుండా. ఆ తర్వాత మీ ఇంట్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ పీపుల్ ఉన్నారో అంత క్వాంటిటీ ఆఫ్ మిల్క్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయండి పెద్ద ప్యాన్లో. పెట్టేసిన తర్వాత అవి మరుగుతున్నప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేసి మంచిగా అది మిక్స్ అయిపోయిన తర్వాత షుగరు ఈ కస్టర్డ్ పౌడర్ ఉంది కదా మీరు మిక్సీ చేసుకుంది అది కూడా కలిపేయండి. కలిపేసి థిక్ క్వాంటిటీ వచ్చేదాకా మిల్క్ థిక్ క్వాంటిటీ వచ్చేదాకా మంచి మరగనివ్వండి. మరగనిచ్చిన తర్వాత స్టవ్ ఆపేయండి థిక్ క్వాంటిటీ వచ్చేసిన తర్వాత మీ దగ్గర ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ కట్ చేసుకోండి. క్లీన్గా కడిగేసి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఎందుకంటే మిల్క్ చల్లగా అయ్యేదాకా చల్లగా కాక ముందే వేస్తే ఈ ఫ్రూట్స్ స్వీట్నెస్ అనేది పోతుంది. అందుకే మిల్క్ అనేది చల్లగా అయిన తర్వాతనే ఈ ఫ్రూట్స్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది వర్త్గా ఉంటుంది. ఇవన్నీ ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. మీకు గార్నిషింగ్కి బాగుంటుంది. అంటే అవి ఇవి తగులుతుంటే నోటికి తాగేటప్పుడు చల్ల చల్లగా బాగుంటుంది. మీ దగ్గర టైం ఉందంటేనేమో ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగేయండి. టైం లేదు అంటేనేమో తాగేసేయండి. కానీ ఫ్రిడ్జ్లో 1 అవర్ ఒక 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ పెట్టుకొని తాగితే వర్త్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లైక్ షేర్ సపోర్ట్ టు లక్కీ.